Twinkle, twinkle, little star. Twinkle, twinkle, little star. Twinkle, twinkle, little star. Twinkle, twinkle, little star. అంటే ఏమై ఉంటుందబ్బా? ప్రతిదీ చూసి అర్థం చేసుకోవడం కాదు, సొంతంగా ఆలోచించి చెప్పమంది కదా సంజ. ట్వింకిల్ అంటే ఏంటబ్బా? ట్విన్ సిటీస్ అంటే జంట నగరాలు, సిటీస్ అంటే నగరాలు అయినప్పుడు ట్విన్ అంటే జంట కదా. కిల్ అంటే చంపడం, ట్వింకిల్ అంటే జంటను చంపడం. ట్వింకిల్ ట్వింకిల్ అని 2 సార్లు వచ్చిందంటే 2 జంటలను చంపడం. స్టార్ అంటే నక్షత్రం, 2 జంటలంటే నేను మా ఆయన, హారిక వాళ్ళ ఆయన. 2 జంటల్ని చంపే నక్షత్రం. అమ్మో, ఇదేదో నా కాపురం గురించి రాసిన పాఠంలా ఉందే. హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. హౌ అంటే ఎట్లు లేదా ఎలా, ఐ అంటే కన్ను, వండర్ అంటే వింత, వాట్ అంటే ఏమిటి, యు అంటే నీవు మరియు మీరు, ఆర్ అంటే ఉన్నది ఉన్నారు. ఎట్లు, కన్ను, వింత, ఏమిటి, నీవు మరియు మీరు, ఉన్నది లేక ఉన్నారు అంటే దాని అర్థం కళ్ళ ముందు భర్త ఉన్న రాధ, కంటి ముందు భర్త లేకపోయినా హారిక. ఇంత స్థిమితంగా ఎలా ఉండగలుగుతున్నారు? వింతగా ఉంది. అయ్యో బాబోయ్, ఖచ్చితంగా ఇది మా కాపురానికి సంబంధించిన పాఠమే. ఏం కాదు. కాదంటున్నారు? దేని గురించి? నువ్వు చదివే పాఠం గురించి. అంటే ఏంటి మీ ఉద్దేశం? అది నీ కాపురానికి సంబంధించిన పాఠం కాదు, నేను స్వయంగా నా కోసం రాసుకున్న పద్యం. ఏంటి, ఇది మీరు రాసిందా? అవును. దీని మీద మీ పేరేమైనా ఉందా? పేర్ల కోసం వెంపలాడే మనిషిని కాదు నేను, అందుకే పుస్తకంలో పేరేసుకోలేదు. పచ్చ అబద్ధం. పండు నిజం. రుజువేంటి? ఎలా రుజువు చేయమంటారో చెప్పండి. ఇది నా పుస్తకం, ఈ పాఠం నా కోసం రాశారని నేను అంటున్నాను. ఇది పాఠం కాదు, పద్యం అని. ఇది మీరే రాశారని మీరు అంటున్నారు. ఈ పుస్తకం చూడకుండా ఇందులో ఏముందో మీరు చెప్పగలరా? ఈజీగా చెప్పేస్తా. అయితే చెప్పండి. చెప్తే ఏం చేస్తారు? నిజంగా మీరే రాశారని ఒప్పుకుంటాను. అది ఎవరైనా చేస్తారు. అది కాకుండా ఇంకేం చేస్తారు? మీరే చెప్తే అది చేస్తాను. మాట మీద నిలబడ. మాట తప్పడం మా వంశంలోనే లేదు. సరే కాసుకోండి. నేను రెడీ. ఒక్క నిమిషం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భౌతమే సదా. ఇప్పుడు నేను రెడీ. నేను ఇందాకే రెడీ. ఇప్పుడు నేను చదువుతున్న పాఠం మొత్తం చూడకుండా చెప్పండి. ఓకే. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్స్ యు ఆర్, అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై. ఉండండి ఉండండి ఉండండి. తర్వాత అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై. అమ్మ బాబోయ్, ఇప్పుడేమంటారు? మీకు ఇంగ్లీష్ బాగా వచ్చా? బాగా ఏంటి, మహాబాగా వచ్చు. అందుకే కదా ప్రపంచంలో ఎవరు రాయనంత గొప్ప పద్యం రాసి నువ్వు అడగగానే గడగడ చెప్పేశాను. నిజంగా మీరు చాలా గొప్పవారండి. ఇవాళ నుంచి మీరే నా గురువు గారు. ఎవరు? నేనా? మీరే. నో. అదేంటి? పందెంలో గెలిచింది నేను. ఒప్పందం ప్రకారం నేను చెప్పినట్టు మీరు వినాలి గానీ మీరు చెప్పినట్టు నేను వినవేంటి? విన్నాం. బోర్డు పందాలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. ఇల్లు నాది కదా. అవును. మీరు మా అతిథి కదా. అవును. అలాంటప్పుడు నేను చెప్పినట్టు మీరు వినాలి కదా. అవును కదా, ఇది పాయింటే కదా. అసలు పాయింట్ ఇదే. ఇవాళ నుంచి మీరు నా గురువు, నేను మీ విద్యార్థిని. మీరు నాకు ఇంగ్లీష్ నేర్పించాలి. అబ్బబ్బబ్బా, చాలా పెద్ద చిక్కి వచ్చి పడింది. చిక్కొచ్చి పట్టం కాదు, దేవుడు నా మీద దయ చూపించాడు కాబట్టి మీరు అదృష్టవశాత్తు నా చేతికి చిక్కారు. శ్రీ గురుభ్యో నమః. ఏంటి అప్పుడేనా? ఇంకేం మాట్లాడకుండా సరిగా కూర్చోండి. ఇంగ్లీష్ నేర్పించండి. అంటే ఆ బుక్ ఇవ్వండి. ముందుగా నీకు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనే పూర్తి పద్యం నేర్పుతాను. బాగా నేర్చుకోవాలి. రామ రామ.
రాను రాను మనుషుల్లో మానవత్వం అనేది లేకుండా పోతుంది. బహుశా ఇంట్లో మీ ఒక్కరికి బోరు కొడుతున్నట్లుంది కదూ. నేను మాట్లాడుతున్నది మనుషుల్లో మానవత్వం గురించి. ఏమీ తోచినప్పుడే కదా తమరు మనుషుల గురించి మానవత్వం గురించి మాట్లాడేది. నేను పేపర్ చదవనుకో. ఇప్పటికైనా ఒప్పుకుంటారా ఇంట్లో మీకేమీ తోచడం లేదని? అవునే, నాకేం తోచట్లేదు. వంట చేస్తానంటే వద్దంటాం, వాషింగ్ మెషిన్ లో బట్టలు పడేస్తానంటే వద్దంటాం, తోట పని చేస్తానంటే వద్దంటాం. ఏం చేయను? ఎలా చూస్తుంది? కాసేపు అలా బయటికెళ్ళి తిరిగి రావచ్చు కదా. ఏ బయటికెళ్ళి ఏమైనా తీసుకురావాలా? ఇచ్చి రావాలి. ఎవరికి? ఏమిటి? ఉసిరావకాయ చేశాను. ఎప్పుడు? మీకోసం కాదులేండి. ఎవరి కోసం చేసావన్నది కాదు పాయింట్, ఎప్పుడు చేసావన్నది పాయింట్, ఆ జాడి ఎక్కడ దాచావన్నది పాయింట్. సంధ్యకి ఇష్టమని. సంధ్య కోసమా? అయితే ఇప్పుడు నేను సంధ్య వంటికెళ్ళి రావాలా? అమ్మాయికి ఉసిరావకాయ అంటే ఇష్టమే కాదన్న గాని మనం ఆ ఇంటికి రాకపోకలు ఆనందకి అంత ఇష్టం ఉండదేమో అనుమానం. అంతగా అడిగితే ఆవకాయ జాడి ఇవ్వడానికి వచ్చానని చెప్పండి. సంజయ్ శ్రీలాగా. సర్లే, మొన్న మధ్య కూడా అమ్మాయి ఆలస్యంగా వెళ్ళింది. ఆ తర్వాత ఫోన్ కూడా చేయలేదు. కాస్తంత మంచెట్లు కూడా విచారించినట్టుంటుంది. వెళ్ళొస్తానులే. ఆ జాడి తీసుకురా. సంజయ్ చూడాలని నాకు కూడా ఉందండి. పదమరి ఇద్దరం కలిసి వెళ్తే సంజయ్ చూడ్డానికే వచ్చామనుకుంటారు. అనుకోని, మనకు సంధి ముఖ్యం. సంజయ్ కాపురం కూడా ముఖ్యమే కదా. మీరొక్కరే వెళ్తే ఆవకాయ జాడి ఇవ్వడానికి వచ్చారని అనుకుంటారు. మీరెలాగో అమ్మాయిని చూసి కుశలాలు కనుక్కుంటారు కదా. నేను చూసినట్టే. ఉన్నట్టుండి సంధ్య మనకి ఇంత దూరం అయిపోయింది ఏమిటి జానకి? దూరాలు ఇలా కూడా ఉంటాయా? అదేంటో గాని చూసావా, కొన్నిసార్లు ఇళ్ళు దగ్గరగా ఉంటాయి, మనుషులు దూరంగా ఉంటారు. కొన్నిసార్లు మనుషులు దూరంగా ఉంటారు, మనసులు దగ్గరగా ఉంటాయి. ఏమిటో అంతా పైవాడి లీల. సరే, జాడీ గట్టిగా ప్యాక్ చేసావా? రుచి చూశాక ఆవకాయ సరిగా కుదిరిందో లేదో ఒకసారి ఫోన్ చేయమనండి. ఆ సంగతి కూడా చెప్పాలా నాకు? వెళ్ళొస్తా. రాధా, ఆశ్చర్యంగా ఉందే. రాగానే హారిక అని పిలిచేవారు, ఇవాళేంటి రాధా అని పిలిచారు? అదా, అది ఆమె కేసు గురించి ఆలోచిస్తూ వచ్చానేమో. హారిక అనబోయి రాధా అని పిలిచాను. ఇంకా నయ్యం, మీ నర్స్ పేరు పిలిచారు కాదు. ఏంటండి అలా ఉన్నారు? నా సంగతి సరే, ఇల్లేంటి ఇంత సైలెంట్ గా ఉంది? టెడ్డీ సినిమాకి వెళ్ళింది. ఎవరితో? రాధతో. రాధతోనా? రాధకేం తెలుసని? కంగారు పడకండి, తోడుగా గోపి వెళ్ళాడు. ఐసే. ఇంట్లో ఎవరూ లేరు, మీరు నేను తప్ప. వద్దని చెప్పకపోయావా? అదే రాధన్ సినిమాకి తీసుకెళ్తానంటే గోపికి వద్దని చెప్పకపోయావా? వద్దని చెప్తే ఆగేటట్టుగా ఉన్నారు ఇద్దరు. ఇద్దరు అంటే? రాధా టెడ్డీ. రాధ అయితే మధ్యాహ్నమే రెడీ అయి కూర్చుంది. నేను వస్తానని టెడ్డీ ఒకటే గోల. గోపిని కాస్త కంట్రోల్లో ఉండమని చెప్పు. ఏ విషయంలో? రాధ విషయంలో. రాధా గోపి, గోపి రాధా, పేర్లు కలవడమే కాదు, ఆ ఇద్దరిని పక్క పక్కనే చూస్తే ఎంత ముచ్చటగా ఉన్నారో కదండి. చూడబోతే ఆ ముచ్చట వాళ్ళకన్నా నీకే ఎక్కువగా ఉన్నట్టుంది. నిజమేనేమో. రాధకు త్వరలోనే నయమైపోతే ఆమెకో దారి చూపించాల్సిన బాధ్యత కూడా నాదేనని సత్యవన్నయ్య చెప్పారు. అప్పుడు పరాయివాళ్ళ దగ్గరికెళ్ళి రాదంటే ఎవరో, ఆమెకేమైందో నచ్చ చెప్పి బతిమాలి పెళ్లి చేసే కన్నా చదువుకున్నవాడు, ఉద్యోగస్తుడు, ముఖ్యంగా ఆమెను అర్థం చేసుకున్నవాడు గోపి. పైగా రాదంటే మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడు. రాధను అతనికిచ్చి పెళ్లి చేస్తే తప్పేంటి? హారిక, ఏమైందండి?
ఇద్దరు ఇంట్లో ఒంటరిగా ఉన్నామని తెలియగానే ఇల్లు పీకి పందిరేస్తారేమో అనుకుంటే ఇలా చేశారేంటి? ఆఫీస్లో ఏం టెన్షన్లో ఏమో. ఇవాళ ఆయన నన్ను వదిలినా నేనాయన్ని వదిలిపెడితేగా. ఇప్పటికైనా నోరు విప్పరా, నోరు విప్పి నిజం చెప్పరా. కమాన్, ఓపెన్ అప్, ఓపెన్ యువర్ సెల్ఫ్. కమాన్, ఓపెన్ యువర్ సెల్ఫ్, ఓపెన్ యువర్ సెల్ఫ్. ఎన్నాళ్ళ నీ నిప్పుల గుండాన్ని నీ గుండెల్లో దాచుకుంటావు? నిన్ను నమ్మిన భార్యరా నీ హారిక. రాధకు నువ్వు చేసిన అన్యాయం గురించి చెప్పేరా, చెప్పే చెప్పే చెప్పే. నువ్వే సర్వస్వం బతికే నీ భార్య నుంచి ఈ నిజాన్ని ఎన్నాళ్ళని దాస్తావురా? కమాన్ కిషోర్, కమాన్, స్పీక్ అవుట్. ముందుగా మీతో చెప్పకుండా వాళ్ళని సినిమాకి పంపించడం పొరపాటే. ఇంకెప్పుడు అలా చేయనులేండి. ఏవండి, ఏవండి, ఒక్కసారి ఇటు తిరగండి. రా హారిక. ఎవరు ఇంట్లో లేని ఏకాంత సమయం కదా ఇది. హారిక, నేను ముందు కాఫీ తీసుకోండి. ఏమైందండి? కక్కలేని మింగలేని వచ్చేది మింగుడు పడ్డం లేదు. కాఫీ చేదుగా ఉందా? కాఫీ ఇంత బాగుంటే చేదుగా ఉందంటారేంటి? బయట ఏమైనా తినేసి వచ్చారా ఏంటి? అవును హారిక, దెబ్బతిన్నాను, చావు దెబ్బతిన్నాను. మీరు అనేదేంటో నాకు అర్థం కావడం లేదు. మనసులో ఉన్న మాటను నీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తున్నాను హారిక. చెప్పండి, నేను అర్థం చేసుకుంటాను కదా. అది ఆ రోజు మన పెళ్లి రోజున. మన పెళ్లి రోజున నేను అమ్మగారు, ఏంటి ముత్యాలు? మన ఎదురింటి జానకమ్మ గారు మెట్లు దిగుతూ జారిపడ్డారమ్మా. అయ్యయ్యో, పాపం డాక్టర్ గారిని త్వరగా రమ్మంటున్నారమ్మా. నేను డాక్టర్ గారిని తీసుకొస్తాను. ఈలోపు నువ్వు వెళ్ళి ఆవిడకి సాయం చేస్తుండు. అలాగేనమ్మా. అమ్మా, అమ్మా, కొంచెం ఓపిక పట్టండి. అయ్యో నొప్పిగా ఉంది బాబు. అయ్యో, బాగా భయపడినట్టున్నారు. అమ్మో, కాలు ఫ్రాక్చర్ అయిందేమోనని నా అనుమానం బాబు. ఫ్రాక్చర్ అంటే కాలు ముట్టుకుని చుండేవారా, బ్యాండెడ్ కట్ని చుండేవారా? అదే, అంత నొప్పి ఉంటుందని ఆయన ఉద్దేశం. నొప్పి ఉంది బాబు. ఉంటుంది, మరీ భరించలేనంత పెయిన్ ఏం కాదు కదా. అంత కాదులే బాబు. కాలు బెనుకుంటుంది. ఒకవేళ ఏదైనా హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింటే ఈ కట్టుతో సర్దుకుంటుంది. పర్వాలేదంటావా బాబు? రేపు ఒకసారి ఎక్స్రే తీద్దాం. నా ఫ్రెండ్ ఆర్థోపెడిక్ డాక్టర్ ఒక ఆయన ఉన్నారు, ఆయనకి చూపిద్దాం. తన ఒపీనియన్ ప్రకారం ట్రీట్మెంట్ తీసుకుందరు. కానీ ప్రమాదం ఏం కాదుగా బాబు? ప్రమాదం ఏం లేదంటీ. అదేంటి పిన్ని గారు, ఎంతో ధైర్యంగా ఉండేవారు. మీరే ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటే ఎలా? బాధ నా గురించి కాదమ్మా, మీ బాబాయ్ గురించి. ఆయనకన్నీ నేనే చేసి పెట్టాలి, లేకపోతే ఆయన కాలు చెయ్యి ఆడదు. మీరు 2-3 రోజుల పాటు ఏ పనులు చేయకూడదు ఆంటీ. చెయ్యకపోతే ఎలా బాబు? ఆయనకు నేను, నాకు ఆయన తప్ప మాకు తోడెవరున్నారు? నేనున్నాను, రాదుంది.
సంధ్య నీ కూతురు అత్తారింటికి వెళ్ళినా మిగతా ఇద్దరం కూతురు ఇక్కడే ఉన్నాం కదా. మిమ్మల్ని ఒక్క పని ముట్టుకొనివ్వం. మార్నింగ్ బెడ్ కాఫీ దగ్గర నుంచి రాత్రిపూట తాగే పాల వరకు అన్నీ మేమే చూసుకుంటాం. మీకు తగ్గ పనులు మీకున్నాయి, ఎందుకమ్మా శ్రమ? ఇందులో శ్రమే ఉందంటీ. మా అమ్మ నాన్నలకు మా అత్తమ్మ వాళ్ళకి చేయమా? మాకు మా పెద్దలంతా మీరు అంతే. అవును, అడగడం మర్చిపోయాను, అంకుల్ ఎక్కడ కనపడడం లేదు. సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు బాబు. సంజయ్ వాళ్ళ ఇంటికంటే తను పట్టణం రానిది కాబట్టి కొంచెం టైం పట్టొచ్చు. హరి, అంకుల్ వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు. అలాగేనండి. కిట్లో పెయిన్ కిల్లర్స్ ఏం లేవు, నేను వెళ్ళి పంపిస్తాను. ఎవరితోనూ పంపడం ఎందుకు, నేనొచ్చి తీసుకొస్తాను. పదండి. ఏం పిన్ని? అలాగేనమ్మా. ముత్యాలు బయటే ఉంది. ఈ లోపు ఏదైనా అవసరం అయితే తన్ని కేకేయండి. సరేనమ్మా. వస్తానంటీ. మంచిది బాబు. భగవంతుడా, ఈ దెబ్బ కూడా ఇప్పుడే తగలాలా? మనల్ని ఆనంద్ ఎలా రిసీవ్ చేసుకుంటాడోనని భయపడ్డాం కదా. చూడండి ఎంత బాగా చూసుకుంటున్నాడో. మరే ఇక్కడే సెటిల్ అయిపోతామన్నా సరే అంటున్నాడంటే మనం ఈ అవకాశం వదులుకోకూడదు. ఆ పిల్ల సంగతే కొంచెం ఆలోచించాలి. ఆలోచించేదేంటి, కంట్రోల్లో పెట్టుకుంటే సరి. అంత తేలిగ్గా కంట్రోల్లోకి వచ్చే ఘటనలా కనిపించడం లేదండి. రాకపోతే మన అసలు ప్లాన్ ఉండనే ఉందిగా. ఉందనుకోండి, ఇక్కడ పూర్తిగా తిష్ట వేశామని ఖరారయ్యాక అది మొదలు పెడదాం. చూద్దాం ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో. ఎవరు బాబు? మీరు ఆనంద్ వాళ్ళ అత్తయ్య మామయ్యనా? తమరెవరో? సంధ్య మా అమ్మాయిలేండి. సంధ్యా వాళ్ళ అమ్మా నాన్నలు ఎప్పుడో పోయారని విన్నామే. నిజానికి ఆ అమ్మాయి మా కోడలు. అబద్ధానికి కూతురన్నమాట. ఓహో, మాజీ మొగుడికి తద్దినమని వెళ్ళొచ్చిందే మీ ఇంటికేనన్నమాట. ఏమండి, చూడటానికి పెద్ద మనిషిలా ఉన్నారు. చచ్చిన మొగుడు మీద ప్రేమ చావక తనొచ్చిందే అనుకోండి, మీ పెద్దరికం ఏమైందట? తప్పమ్మా, ఇలా రాకూడదు, నీ మొగుడు దగ్గరికి వెళ్ళు అని వెంటనే తరిమేయద్దు. ఇలాంటి పాడుపీడాకార తద్దినం ఏ కొంపలో అయినా ఉంటుందా? పసుపు కుంకాలతో ఉన్న ఆడది మొగుడికి తద్దినం పెడితే బతికున్న మొగుడేం కాను. ఆ అబ్బాయి ఏమిటి, అబ్బాయి పరువేమిటి, ఆ అబ్బాయి భవిష్యత్ ఏమిటి అని ఆలోచించొద్దు. అప్పటికి నేను చెప్పి చూశానమ్మా. అమ్మాయి ఏమిటి, అండి అని పిలవండి. క్షమించండి. తద్దినానికి రమ్మని పిలవగాలేంది, చెప్పి చూస్తే వస్తుందటండి. అమ్మాయిని మేము పిలవలేదండి. అదిగో మళ్ళీ ఇంకో అబద్ధం. మీరు పిలవకుండానే తనే పరిగెత్తుకొచ్చిందా? అవ్వా, ఆ వేళ అబ్బాయి ఎంత నొచ్చుకున్నాడండి. అబ్బాయి నొచ్చుకున్నాడా? నొచ్చుకోక తను చేసిన ఘనకార్యానికి మెచ్చుకుంటారటండి. పాపం, చెప్పుకుని ఏడవటానికి మేము ఒకళ్ళం ఇంట్లో ఉన్నాం కాబట్టి సరిపోయింది గాని, లేకపోతే ఆ అమ్మాయి మీద కోపాన్నంతా చూపించి మెడబట్టుకుని బయటికి గింటేయాల్సిన పని కాదు. అమ్మాయి తరపున నేను క్షమాపణలు చెప్తాను. ఆనందం ఒకసారి పిలిస్తే. ఆ పిల్లకు మీరేం అవుతారని క్షమాపణ చెప్తారు? నుదురు చెడ్డ ఆడది, నానా కష్టాలు పడి ఆనంద్కు వల వేసి ముగ్గులోకి దింపి మాయ చేసి 3 ముళ్ళు వేయించుకుంది. అంతటితో అయిపోయిందిలే భగవంతుడా అనుకోకుండా జాడీలు గట్ర పట్టుకురావడం ఏంటి అసలు? ఎవరూ చూడకుండా చేతికి అందిన వస్తువులు అందులో వేసుకోపోవడానికా? అది కూడా కరెక్టే. ఎవరు నమ్మొచ్చారు? చిచి, సంస్కారం లేకుండా మాట్లాడుకుని. పోయిన పిల్లలతో అనుబంధాలు పోయినట్టయితే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? మీరు అనుకుంటున్నట్టు ఆనంద్తో పెళ్లి కోసం మా అమ్మాయి ముగ్గులు వల్లేం వేయలేదు. ఆనంద్ మనస్ఫూర్తిగా కోరుకున్న తర్వాతే సంధ్య అతని భార్య అయింది. నానా, ఏదైనా డబ్బు అవసరం ఉండి వచ్చారేమో, ఎంత కావాలో ఇచ్చి పంపించు. అబ్బా, మళ్ళీ తలంతా దిమ్ముగా నరాలు చిట్చిటా కొట్టుకున్నట్టు ఎలా తిరుగుతుందో చూడు.